గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదట మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య పరిచయం ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుర పరలోకము తండ్రి, మీకు వేవేల వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఎంతోమంది అల్పుల్ని దేవా మీరు ఇక్కడ ఇళ్ళలో పెట్టుకుని వాడుకుంటున్నారు తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు. అయ్యా, వాక్యం ప్రకటిస్తుండగా నన్ను మీ యొక్క నోటి బోరగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, చెప్తుండగా నేను దేవనైనా మరుగుపరుచుకున్నట్లుగాను, అయ్యా మీరే మీ యొక్క నామాన్ని మీరు ఇక్కడ హెచ్చించుకున్నట్లుగా కృప చూపించమని, మాకును మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకొనున్నాము తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనము ఈ యొక్క విజ్ఞాపన కూడికలో మనందరము కలిసి ఆయన నామను మహిమపరచుటకు ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో ఈరోజు మనము వాక్యం మనము ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వచన భాగంలో నుంచి మనకు తెలిసింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఇంకా ఆయన ప్రారంభించలేదన్నమాట. అంటే ఆయన అది ఒఫిషియల్గా ఇంకా ఆయన యొక్క మినిస్ట్రీని ఇక్కడ ఆయన స్టార్ట్ చేయలేదన్నమాట. దీనికి మనకి ప్రూఫ్ ఏంటిదంటే, యేసుక్రీస్తు స్వయంగా అంటుండే ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేం పని అంటుండు. ఇక్కడ మనము ఈ యొక్క ప్యాసేజ్ మనం ఇది చూసినట్లయితే, కానాను వివాహములో ఇక్కడ ద్రాక్షరసం అయిపోతుంటే మరియా ఏమంటుందంటే, ఇక్కడ అయిపోయిందంట బాబు, కొంచెం ఇక్కడ చూడని యేసు ప్రభుతో చెప్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మ, నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలే కదా అని అంటాడు. సో ఇక్కడ మనం బేసిక్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ సంఘంలో మానక వచ్చి 2 hours దాకా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ దేవుని ఎన్నో విషయాలు అడుగుతున్నాం. కానీ దేవుడు ఇక్కడ మనకి ఏమని సెలవిస్తుందంటే, నాన్న మీ టైం ఇంకా రాలేదు, లేకపోతే నేను మీ యొక్క జీవితంలో ఆ కార్యం చేయడానికి టైం ఇంకా రాలేదని దేవుడు మనకు చెప్తున్నట్టుగా ఉంటుంది. కానీ మనము దీన్ని బట్టి నిరాశ పడకుండా ఉండునట్లుగా, లేకపోతే మరియాని దేవుడు కాదన్నట్టుగా కాకుండా ఎమ్మటి దాన్ని కింద వచనాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంని యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే, లేదు, కాదు, నా టైం ఇంకా రాలేదు, లేకపోతే నీ యొక్క జీవితంలో ఈ యొక్క కార్యం చేయడానికి కానీ, లేకపోతే మన సంఘంలో మన యొక్క పరిచర్లో ఈ యొక్క అపోస్తలిక్ మిషన్ యొక్క సంఘంలో మన యొక్క పరిచర్యలు చేయడానికి టైం రాలేదని కానీ, లేకపోతే నేను మీ జీవితంలో ఇంటర్ఫీర్ అవ్వడానికి టైం ఇంకా రాలేదన్న దేవుడే కింది ఇక్కడ ఏమంటుండంటే, నింపండి అంటుండ. అంటే ఆయన పనిని స్టార్ట్ చేశారనమాట. హల్లెలూయా. సో ఇక్కడ కాదన్న దేవుడే మళ్ళెందుకు స్టార్ట్ చేశాడంటే, ఇక్కడ మనము పైన వచ్చిన చూసుకున్నట్లయితే, మరియా యేసుక్రీస్తుని అడిగినట్లుగాను, ఇంకోటి ఆమె అడిగిన కోరిక ఎలాంటిదంటే, ఈ యొక్క వివాహంలో ద్రాక్షరసం అయిపోయినంత మాత్రాన మరియాకు ఏ విధమైన చెడ్డ పేరు కానీ, అసలు చెప్పాలంటే మరియాకు సంబంధం లేదనమాట. ఈమె కూడా ఒక రకమైన ఎలాగంటే గెస్ట్ లాగా అనమాట. పిలిచారు, పెళ్ళికి వచ్చింది, అందరికీ పోస్తున్న ద్రాక్షరసం ఎంతకి రావట్లేదంటే వాళ్ళు అన్నారనమాట, అయ్యో అయిపోయిందని. ఈమెకి ఎలాగుందంటే కన్సర్న్, నాకు సంబంధం లేదు కదా, అయ్యో అయిపోయిందని దాని గురించి వదిలేయడం. కానీ ఇంకొంతమంది ఎలాగంటే, ఓరు బాబు పెళ్ళికి పిలిచారో కనీసం కావాల్సినంత కూడా పోయలేపోయారని అనే బ్యాచ్లో కూడా లేకుండా, ఈమె ఎలాగంటే, యేసుక్రీస్తు ఉన్నాడు కదా, నాకున్నాడు కదా దేవుడు, వీళ్ళ కొరకు నేను అడిగితే ఈ మాత్రం చేయలేడా అని ఆమె సెల్ఫ్ సెంటర్ కాకుండా, అంటే నాకేం లాభం వస్తుంది అన్నది కాకుండా, వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళకు అవమానం కలుగుతుందని కానీ, లేకపోతే వేరే వాళ్ళకు ఎలాగంటే వాళ్ళకి అవమానం కలుగుతుందని కానీ అనుకోకుండా, ఈమెమన్నదంటే అంటే ఆమె సొంతానికి నాకు ఇలాగ వస్తుందని కాకుండా, వాళ్ళ కొరకు ఆమె సెల్ఫ్ సెంటర్, సెల్ఫిష్గా కాకుండా దేవుణ్ణి వేడుకుందనమాట. దేవుని వేడుకున్నప్పుడు అదైన టైం కాకపోయినా కానీ ఆయన ఏం చేశాడంటే, కాలచక్రానికి అవతలుండే దేవుడు అది తన సమయానిగా మార్చుకున్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం దీని గురించి ప్రార్థిస్తున్నప్పుడు మొదట మనము
ఎలాగంటే మరియలాగా మనకి సొంతగా ప్రాఫిట్ అయ్యే విషయాలు కానీ, మనకి పనికొచ్చే విషయాలు కానీ అవసరమయ్యే వారిగా ఉండొద్దు. అంటే అవసరం అంటే వాటి గురించి ప్రార్థన చేయొద్దని కాదు. ఎలాగంటే మనకి మత్తయి సువార్తలో దేవుడు ప్రార్థన ఎలా చేయాలని చెప్తూ, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగమన్నాడు. అంటే దేనికి మనకు సంబంధించిన పర్సనల్ థింగ్స్ కానీ దాటి గురించి మీ సంతోషం అంటే, సరే నేను వింటాను కదా, నేను మీకు ఇస్తాను కదా అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మిమ్మల్ని అడగమని చెప్పాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, రాజ్యాన్ని నీతిని వెతుకుదా ఉంటే మీకు ఏ అవసరమో నేనేన్ని సమకూరుస్తానని చెప్పాడు. దేని గురించి ప్రార్థన చేయమని చెప్పాడంటే, అది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పాడు, విజ్ఞాపనలు యాచనలు చేయాలని చెప్పాడు, లోకంలోని నాయకుల కొరకు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే మనము ప్రార్థించినప్పుడల్లా మన కోసం చేసుకోవాలి. కానీ దానికన్నా ఆయన మోస్ట్ ఇంపార్టెంట్గా మెన్షన్ చేసింది ఇతరుల కొరకు, మన సెల్ఫ్ డిజైర్స్ కానీ మన యొక్క సొంత అజెండాస్ కానీ లేని ప్రార్థన మనము చేసినప్పుడు, ఎయిదర్ అది ఎలాగంటే వేరే వాళ్ళ యొక్క ప్రాఫిట్ కొరకు కానీ, లేకపోతే మరి ముఖ్యంగా ఆయన యొక్క రాజ్యం యొక్క ఘనత కొరకు కానీ, ఆయన రాజ్యము హెచ్చించబడాలి, విస్తరించాలని దాని యొక్క ఆలోచన కలిగి ఉండి, ఆయన నామానికి ఘనత కావాలనే ఒక ఆలోచనతో మనం ఏదైనా అడిగినప్పుడు, అది దేవుడు అనుగ్రహించే టైం అయినా కానీ కాకపోయినా కానీ దేవుడు టైంని మన కోసం మన రిక్వెస్ట్ని బట్టి మార్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అడిగే వారం ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, మన సొంత లాభం కానీ మన సొంత ప్రాఫిట్ కోసం కానీ దేవునికి అడిగే వారంగా కాకుండా, ఇతరుల కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని నామ మహిమ కొరకు, ఆయనకు ఘనత కలిగేదాని కొరకు అడిగే వారంగా ఉండాలి ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే, అడిగే వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అడిగింది ఎవరంటే మరియా గురించి మనము క్యారెక్టర్ స్టడీ మనం చేసినట్లయితే, ఈ సువార్తల్లో ఫస్ట్ రెండు చాప్టర్స్లో ఆమె గురించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా మనకు దొరుకుతుందన్నమాట. ఎలాగంటే ఆమె చాలా పరిశుద్ధురాలు. ఎందుకు పరిశుద్ధురాలు అంటే, దేవుడే ఆమెని ఎన్నుకున్నాడు ఆమె ద్వారా లోకానికి రావడానికి. ఆమె చాలా పరిశుద్ధురాలు. ఇంకోటి, దేవునికి సొంతంగా అప్పగించుకుంది, దేవుడు చెప్పిన మాట విన్నది. ప్రజలు ఏమనుకుంటారు అనుకునేది కాకుండా, నా దేవుడికి నేను కరెక్ట్గా ఉన్నాను, అది చాలు, దేవుడికి నేను ఆయన లోకానికి రావడానికి సాధనంగా ఉన్నాను, ఆయనను వాడుకుంటే చాలు అన్న ఒక ఆలోచన కలిగిన స్త్రీ. అలాగా మనం కూడా ఆలోచన కలిగిన వారం ఉంటూ, మొదటగా మనము దేవుణ్ణి ఎప్పుడైతే పెడతామో, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో, మన సొంత ఆలోచన మన సొంత ప్లానింగ్ కాకుండా ఆయన ప్లానింగ్కి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకునే వారిగా ఉంటాము. ఇవన్నీ ఏంటంటే మరి ఒక క్వాలిటీస్ అన్నమాట. అంటే మనము ఇలాగా నీతిమంతులుగా ఉంటూ, పరిశుద్ధులుగా ఉంటూ, దేవుడు ఏమనుకుంటాడని కాకుండా. ఇంకోటి ఏంటంటే, ఈమెని దేవుడు ఎంత హెచ్చించినా కానీ ఎలిజబెత్ విషయంకి వచ్చేసరికి ఆమెని తక్కువ చూపు చూసినట్టు కాకుండా అలా లేదనమాట. అంటే ఎలిజబెత్ కూడా ఈమెకి ఎలాగంటే పాస్ట్రమ టైప్ అనమాట. పాస్ట్రమ కన్నా దేవుడు ఈమెను హెచ్చించాడు అని తెలిసి కూడా ఆమెకు ప్రూఫ్ ఉంది. ఎలాగంటే ఈమెలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆమెలో యోహాన్ ఉన్నాడు. అయినా కానీ ఆమె ఎలాగంటే పొంగిపోకుండా పాస్ట్రమ్మకు లోబడుతూ ఆమె మాట వింటూ, పాస్ట్రమే హెచ్చించినా కానీ నా దేవుని తల్లిని చూసేటకు నాకు ధన్యమైందన్నా కానీ ఈమె హెచ్చిపోకుండా, చిన్న హడావుడి కూడా ఏం చేయకుండా ఆమెకి లోబడుతూ ఆమె మాట వింటూ ఉంది. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ మనం కలిగి ఉండి ఇతరుల కొరకు కానీ మన పరిచర్య అంటే మన పరిచర్య ఇప్పుడు చర్చ్ పెరగడం వల్ల మనకు పర్సనల్గా ఏమంత ప్రాఫిట్ అవ్వకపోవచ్చు, అయినా కానీ మన పరిచర్య ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ, నార్త్లో ఎక్కడో ఉండే పాస్టర్ ఎవరో కుటుంబము వారి యొక్క చర్చ్ కొరకు మనం ప్రార్థించినప్పుడు, అంటే వాళ్ళు అక్కడ అభివృద్ధి పొందడం వల్ల మనకి ఇక్కడ డైరెక్ట్గా ఏ విధమైన ప్రాఫిట్ రాకపోయినా కానీ, అలాగా మనం వేరే వాటి కొరకు సంఘ అభివృద్ధి కానీ, లేకపోతే మన యొక్క తోటి సహోదరుల యొక్క వారి యొక్క ఆరోగ్యం అయి ఉండొచ్చు, వారి యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు కానీ, వాటి గురించి మనము పూర్ణ మనస్సుతో అయ్యో వారికి మేలు కలగాలి కదా, అన్యజనుల మధ్య దేవుని నామానికి వీరి యొక్క పరిస్థితి ద్వారా దూషణ రావద్దు కదా అని మన ఒక ఆలోచన కలిగి ఉండి, అది మన కంప్లీట్ మైండ్ సెట్ అయ్యి ఉండి మనం దేవుణ్ణి అడిగితే, ఎప్పుడు ఫస్ట్ మనము సెల్ఫ్లెస్గా ఎయిదర్ దేవుని రాజ్యం కొరకు కానీ మన తోటి సహోదరుల గురించి కానీ అడిగేవారంగా ఉండాలి. రెండవది, మనం అడిగే వారము మరి ఏ విధమైన పరిశుద్ధురాలుగా మంచి క్వాలిటీస్ కలిగి ఉందో మనం కూడా అలాంటి క్వాలిటీస్ కలిగిన వారంగా అడిగితే దేవుడు తప్పకుండా సమకూర్చేవాడిగా ఉన్నాడు, కాలాన్ని కూడా మార్చి మనకు అది అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. మనము కూడా ఈ విధమైన మరి యొక్క క్వాలిటీసే మనం కూడా పొందుకునేలాగున, ఇంకను మరి అలాగే
ఇతరుల కొరకు, ముఖ్యంగా మన సహోదరుల కొరకు దేవుని రాజ్య విస్తరణ నా మహిమ కొరకు అడిగే వారంగా ఉంది కాక దేవుడి వాక్యం దీవించును కాక.